మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ రామ్ తిరుపతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగూరు. మనం నిన్న చెప్పుకున్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే సూచ్య సంఖ్యలు అంటే ఏంటి, సూచ్య సంఖ్యల్లో నెంబర్ 1 పార్ట్ నేర్చుకున్నాను నాన్న. అందులో లాస్ట్ పేరు పాషే, ఫిషర్, మార్షల్, బౌలే, కెల్లీ. నెక్స్ట్ ఏమో ఆ పద్ధతుల మీద మనం నేర్చుకున్నాం. ఈరోజు సెకండ్ స్టెప్ నేర్చుకుందాం. అందులో నెంబర్ 1 ఏంటంటే కాల పరివర్తన పరీక్ష. అంటే టైం రివర్సల్ టెస్ట్. ఈ పద్ధతిలో ఈ పరీక్షను ఏమంటారంటే ఇర్వింగ్ ఫిషర్ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఫిషర్ ప్రకారము ఆధార సంవత్సరంతో పోల్చగా వర్తమాన సంవత్సర ధరలో వచ్చిన మార్పులకు అనుగుణంగా దీన్ని లెక్కించడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో మనకి ఆధార సంవత్సరం పోల్చగా వచ్చే ధరను ఏమిటంటే PO1 అంటారు. P1O అంటే ఏంటంటే వర్తమాన సంవత్సర ధరగా వచ్చిన మొత్తం అని అర్థం. ఈ పరీక్ష ఫిషర్ సూచి సంఖ్యను మాత్రమే తృప్తిపరచడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇందులో ఇక్కడ చూడండి, PO.1 ఇంటూ P1.0 1 అంటే 1 ఆన్సర్ మనకి ఇందులో డినోట్ చేస్తారు. ఇందులో మనకి రెండవది ఏంటంటే ఇది కాల పరివర్తన, టైం రివర్సల్ టెస్ట్ అంటాడు. అంటే ఇచ్చిన లెక్కన ఏమంటాడంటే ఒక్కోసారి అంశ పరివర్తన పరీక్షను కారకాల పరివర్తన పరీక్షను సంతృప్తిపరచండి అని అడుగుతాడు. ఇంకోటి కారకాల పరివర్తన పరీక్ష. ఈ పరీక్షను కూడా ప్రొఫెసర్ ఫిషర్ అని ప్రతిపాదించాడు. ఈ పరీక్ష ప్రకారము PO1 పరిమాణ సూచి ధరల సూచిని, QO1 ఏమో పరిమాణ సూచిని, వీటి లబ్ధాల సూచి సంఖ్యను VO1 మొత్తానికి సమానంగా ఉండాలి. అంటే PO1 ఇంటూ P1O PO1 అంటే ఫార్ములా మనకి ఏం మిగులుతుందంటే సిగ్మా P1 Q1 P0 Q0 మిగులుతుంది. అంటే ఫిషర్ సూచి సంఖ్య చేస్తే ఫిషర్ బేస్ చేస్తే మనం చేసి కనుక్కోవాలి. దీని ద్వారా మనం కొన్ని లెక్కలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రాష్పే, పాషే, ఫిషర్, మార్షల్, బౌలే ఈ లెక్కకి అవి కూడా చేయొచ్చు. దాని తర్వాత మనం ఏంటంటే అంశ పరివర్తన పరిస్థితి. ఇక్కడ లెక్కలో చూడండి ఏమి ఇచ్చాడు. 2005 ధరలు ఇచ్చాడు, 2006 పరిమాణం ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు నాన్న? బియ్యం ఇచ్చాడు, టీ, వాషింగ్ పౌడర్, చక్కెర, పాలు ఇవి ఇచ్చాడు. ఇచ్చేయంగానే ఈ క్రింది దత్తాంశాన్ని ఉపయోగించి సూచి సంఖ్యల ఖచ్చితత్వాన్ని కనుక్కోమని అన్నాడు. ఇప్పుడు చూద్దాం. లెక్కలో మనం ఏం లేదు, మళ్ళీ లెక్కనే మనం ప్రీవియస్ క్లాస్లో వేసుకున్న టేబులే వేస్తాం. ఏం వేసాడు చూడండి. వస్తువులు PO, QO, P1, Q1 మీకు ఇందాలో చెప్పాను. మన ఇంతకుముందు చెప్పుకున్న అంటే గత క్లాసులో మనం చెప్పుకున్నాం. ఆధార సంవత్సరాన్ని ఏమో PO, Q1గా భావించాలి, వర్తమాన సంవత్సరాన్ని P1, Q1గా భావించాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ P1 Q0. P1 ఏమో 5 ఉంది, Q0 ఏమో 6 ఉంది. 6 5 30. రెండోది 33 ఇంటూ 2 అంటే 66. 9 ఇంటూ 1 9. 8 ఇంటూ 6 అంటే 4. 5 ఇంటూ 4 20. 3 ఇంటూ 6 18. అంటే మనం ఏం చేసాం, P1ని Q0తో గుణించానారా, గుణిస్తే మనకి ఆ వాల్యూ 147 వచ్చింది. రెండోది ఏం చేశాడు, P1 Q1 గుణించాడు నాన్న. అంటే 5 ఇంటూ 6 5 6 30. 30 ఇంటూ 2 66. 9 ఇంటూ 1 9. 8 ఇంటూ 1 8. 5 5 25. 3 6 18. వీటి టోటల్ ఎంత వచ్చింది నాన్న? 156 వచ్చింది. అంటే P1 Q1 టోటల్ కూడా మనకు వచ్చేసింది. నెక్స్ట్ P0 Q0. 4 6 24. 30 ఇంటూ 2 60. 8 ఇంటూ 1 8. 6 ఇంటూ 6 3. 4 4 16. 4 3 12. తర్వాత P0 Q1 గుణించండి నాన్న. 4 6 24. 30 ఇంటూ 2 60. 8 ఇంటూ 1 8. 6 ఇంటూ 1 6. 4 ఇంటూ 5 20. 4 ఇంటూ 3 12.
అంటే చేసిన తర్వాత ఫస్ట్ మనం కాల పరివర్తన పరీక్ష PO1 ఇంటూ Q1 అంటే ముందు ఫిషర్ కనుక్కున్నాడు. ఫిషర్ సూత్రం అంటే ఫిషర్ వేసితే ఫిషర్ రూట్ వేస్తే మనకు అర్థమైపోతుంది. ముందు రూట్ చేద్దాం. ఏం చేశాడంటే PO1 అంటే P1 Q0 బై P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1. ఇది మనం వేసిన ఫిషర్ సూత్రము. బాగా గుర్తుపెట్టుకోండి, ఫిషర్ సూత్రాన్ని వేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైదేమో న్యూమినేటర్, కిందదేమో డినామినేటర్. పైదేమో లవము, కిందదేమో హారము. అంటే ఏం చేశాడంటే వీటిని తిప్పి రాసాడు చూడన్నాను. అంటే ఏం రాశాడంటే ఫస్ట్ P0 Q1 ఏమో పైకి వెళ్ళింది, సిగ్మా P1 Q1 ఏమో కిందకు వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఉండి P0 Q0 ఏమో పైకి పోయింది, సిగ్మా P1 Q0 ఏమో కిందకు వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కింద అంకెలు వేస్తే చూడన్నాను 147/123, 156/130. అక్కడ వరకు మనకి ఫిషర్ సూత్రం. ఇప్పుడు ఏం చేశాడు, తిప్పేసాడు అంతే. 130/156, 123/100 అన్నీ కొట్టిపోతాయి కాబట్టి ఒకటి ఆన్సర్. అది అంటే ఈ పరీక్ష సంతృప్తి పరిచింది అని అర్థం. అంటే మరోసారి చెప్తాను. ఫస్ట్ టేబుల్లో ఏ విధమైన మార్పు లేదు నాన్న. మన లాస్ట్పే ఫిషర్, మార్షల్, బౌలే ఏ విధంగా అయితే సూత్రం వేస్తామో అదే విధంగా మనం తయారు చేస్తాం. కాబట్టి అందులో మార్పు ఏమీ ఉండదు. కాకపోతే మనం ఏం చేశారంటే ఫిషర్ సూత్రం వేసిన తర్వాత ఫిషర్ సూత్రం మనకు ఆల్రెడీ లాస్ట్ వే ఫిషర్ సమ్మేళనం అని మనం అనుకున్నాం. సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 అనేది లాస్ట్ వే ఫిషర్ సూత్రం. ఫిషర్ సూత్రాన్ని ఏం చేశాడంటే తిప్పి రాశాడు అంతే, అంతమంది ఏం లేదు. అంటే ఏం చేశాడు, ఫస్ట్ P0 Q0 ఏం పైకి వెళ్ళింది, P1 Q1 కిందకి వెళ్ళింది. P0 Q0 ఏమో పైకి వెళ్ళింది, P1 Q0 ఏమో కిందకి. మొత్తం అన్ని నెంబర్లు కొట్టి కింద అంకెలు అయితే తొందరగా అర్థమైతే చూడండి. 147/123, 156/130. అప్పుడు దాన్ని తిప్పేసామనుకోండి 130/156, 123/147. అన్నీ క్యాన్సిల్ అయితే ఒకటి ఆన్సర్. ఇది టైం రివర్సల్ టెస్ట్ అంటారు. ఇకపోతే మార్షల్ కూడా కనుక్కోండి. మార్షల్ కూడా మరోసారి మార్షల్ చేసాడు నాన్న. మార్షల్లో కూడా చూడండి, మార్షల్ సూత్రం సిగ్మా P1 Q0 బై P0 Q0 ప్లస్ దాని ప్రకారం వేసి దాని ప్రకారం దీన్ని కూడా చేయటం అనేది జరిగింది. చూడన్నా, సిగ్మా P1 Q0 బై P0 Q0 ప్లస్ P1 Q1 బై P0 Q0 ఇంటూ P0 Q1 బై అంటే తిప్పి రాశాడు నాన్న P1 Q1 ప్లస్ P1 Q0 బై P1 Q0 అంటే 147/123, 150/100. అంటే మళ్ళీ ఏం చేశాడు 130/123. దేన్ని అని క్యాన్సిల్ చేస్తే ఈ పద్ధతి ప్రకారం దీన్ని కూడా తృప్తిపరిచింది కదా మనం చెప్పుకోవటానికి ఆస్కారం. అయితే ఒక్కసారి చూద్దాం. చూడనా, మనకేం చేశాడు ఫస్ట్ సామాన్య పద్ధతి. అంటే P1 Q0 అంటే సిగ్మా P1 Q0 P0 Q1 ఇంటూ అంటే 66/56, 56/60. కానీ మనకి లాస్ట్ వే పద్ధతి ఏం చేశాడు, సిగ్మా P0 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P0 Q0 బై సిగ్మా P1 Q1 ఇంటూ ఈస్క్వేర్ అంటే 147/123, 120/156 అయినా క్యాన్సిల్ చేస్తే అలానే పాసే కూడా అంతే అవుతుంది నాన్న. అంటే సిగ్మా P1 Q1 బై ఇవన్నీ సూత్రాలు అంటే దేన్ని వేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే √1 ఈజ్‌కొల్టు ఆన్సర్ 1 అంటే క్యాన్సిల్. పాసే చూడండి వేసాడు PO1 ఇంటూ P1O సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ P0 Q0 బై సిగ్మా P1 Q0 ఈజ్‌కొల్టు 1. అదే కూడా 156/130 దాన్ని ఇంటూ చేసి ఈజ్‌కొల్టు 1 కింద దాన్ని డినోట్ చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ అంశ పరివర్తన పరీక్ష. అంశ పరివర్తన పరీక్ష అంటంతోనే ఇక్కడ ఉన్నానా, అంశ పరివర్తన పరీక్ష చూడండి.
సిగ్మా P1 Q0 బై P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై P0 Q1 ఇంటూ ఇందాక దానికి దీనికి తేడా. ఇందాక ఏం చేశాడంటే న్యూమరేటర్ బై డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ చేశాడు, డినామినేటర్ న్యూమరేటర్ చేశాడు. ఇప్పుడు అలా కాదు, ఒక్కసారి ఫార్ములా చూసుకుంటే తప్ప మనకేమది. ఇచ్చిన ఫార్ములా వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పై ఏమో లవాలు కింద హారాలు మొత్తం ఫ్రాక్షన్ చేసి అంటే సిగ్మా P1 Q1 బై చూడండి అక్కడ చూడండి సిగ్మా Q1 P1 బై P0 Q0 అంటే కింద డినామినేటర్ కింద డినామినేటర్ 2 వేసాడు. తర్వాత న్యూమరేటర్లు సిగ్మా P1 Q1 బై సిగ్మా P1 Q0 చేస్తే ఇప్పుడు ఏం చేయిందంటే దీని ఆన్సర్ సిగ్మా P1 Q1 బై మీకు అంకెలు వేస్తే తొందరగా అవుతుంది. ఇక్కడ చూడండి 147 బై 123, నెక్స్ట్ 156 బై 130. ఇందా చెప్పాను పై ఏమో లవాలు కింద ఏమో హారాలు. హారాలు 2 వేసారు చూడండి 130 బై 123, నెక్స్ట్ 156 బై 147 వేసి మనకు అందులో దాన్ని డినోట్ చేశాడు. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ 2 ఇంటూ చేస్తే ఈవేళ దేనికి దాన్ని కొట్టివేస్తాడు. అంటే ఏం చేసాడు 123కి 147 147 కొట్టివేతపోయింది. నెక్స్ట్ 130 ఇవేమన్నా మనకి 156 బై 123 ఉంది, 156 బై 120. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవ్వవు కాబట్టి స్క్వేర్ పెట్టాడు. 156 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి 156 బై 123 ఆన్సర్. అందుకని మీకు ఆన్సర్లు ఇందా చూపించాను. సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 అంటే ఒక సూత్రంలో లాస్ట్ పేర్ ద్వారా కానీ పాషే ద్వారా కానీ చేసిన తర్వాత లాస్ట్ పేర్ పాషే సూత్రాలు మాత్రమే మన వెనకాల తిరిగితే ఇంతకుముందు ఆల్రెడీ గత క్లాస్లో మనం చెప్పుకున్నాం. లాస్ట్ పేర్ పర్ఫెక్ట్గా లాస్ట్ పేర్ పాషే పర్ఫెక్ట్గా వస్తే బౌలే కానీ మార్సులు కానీ కెల్లీ కానీ టైమ్ రివర్స్ టెస్ట్ కానీ ఫ్యాక్టరీ రివర్స్ టెస్ట్ కానీ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి నెక్స్ట్ గొలుసు చూసే అంటే చైన్ ఇండెక్స్ నెంబర్. ఇది కూడా మనకి ఎగ్జామ్లో 4 మార్కులు కడుగుతాడు. 4 మార్కులు కడుగుతూ 4 మార్కులు కడుగుతాడు. కొన్ని సందర్భాల్లో దీన్ని మనకి 10 మార్కులు కూడా అడగడానికి అవకాశం అనేది ఉంది. అంటే గొలుసు సూచి సంఖ్య అంటే ఏంటి అంటే గొలుసు సూచి సంఖ్యలు అంటే అనుకున్నామంటే మనం సూచి సంఖ్యలు నిర్మించడానికి స్థిర ఆధార పద్ధతి మరియు గొలుసు ఆధార పద్ధతి అనేవి 2 పద్ధతులు ఉపయోగిస్తారు. ఒకవేళ సూచి సంఖ్య నిర్మించడానికి ఒక స్థిరమైన ఆధార సంవత్సరాన్ని తీసుకున్నట్లయితే అటువంటి సూచి సంఖ్యలు ఏమంటారంటే స్థిర ఆధార సూచి సంఖ్యలు అంటారు. ప్రతి సంవత్సరం దాని ముందు ఉన్న సంవత్సరానికి ఆధార సంవత్సరంగా తీసుకొని నిర్మించిన సూచి సంఖ్యలు ఏమంటారంటే గొలుసు సూచి సంఖ్యలు అంటారు. తద్వారా ఒక సంవత్సరంలో ధరల సాపేక్షకాలను గడిచిన సంవత్సరాల ధరల సాపేక్షకాలతో పోల్చడం వీలవుతుంది. ఆర్థికవేత్తలు ఏం చేస్తారంటే ఆర్థికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు ఎంతగానో ఇది ఉపయోగపడటానికి అవకాశం ఏర్పడింది. గొలుసు సూచి సంఖ్య నిర్మించాలంటే మనం ఏం చేయాలంటే ఈ క్రింది అంశాలను మనం తీసుకోవాలి. ఏం చేయాలా? ఒక్కొక్క అంశానికి లింక్ సాపేక్షకాలు తీసుకోవాలి. లింక్ సాపేక్షకాల ఆధారంగా గొలుసు కనుక్కోవాలి. గొలుసు తర్వాత దాన్ని మనం ఈ సూత్రంలో ప్రతి సంవత్సరం గొలుసు సూచి ఈజ్ ఈక్వల్ ప్రస్తుత సంవత్సరం లింక్ సాపేక్షకాలు ఇంటూ గత సంవత్సరం గొలుసు సూచిపై ఉందా. అంటే ప్రస్తుత సంవత్సరం లింక్ సాపేక్షకాలు ఏం చేయాలంటే గత సంవత్సరం గొలుసు సూచి సంఖ్యలతో ఇంటూ చేసి దాన్ని 100తో భాగించాలి. కింద ఒక లెక్క చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి దిగువ వివరాల నుండి స్థిర ఆధార సూచి సంఖ్యను గొలుసు సూచి సంఖ్యలోకి లెక్కించండి. అంటే 2000 2001 2002 2003 2004 2005 2006 2007 ఇచ్చాను. కింద ధర 100 110 125 133 149 139 150 169 ఇచ్చాను. ఇచ్చి దీన్ని ఏమన్నాడంటే స్థిర ఆధారం తీసుకోమన్నాడు. జాతలో చూడండి ఏమన్నాడు 2000 2001 టేబుల్ వేసా చూడనా. వేసి దానికి ఏం చేశాడంటే ధరలు 100 110 120 వేశారు. ఫస్ట్ 2000 ఆదాయాన్ని బేస్ చేసుకోమన్నాడు. అంటే అన్నిటికీ 2000 సూచి సంఖ్యను వేయాలి. అంటే అక్కడ వర్తమాన సంవత్సర ధర బై ఆధార సంవత్సర ధర ఇంటూ 100 అని అర్థం. అంటే ప్రజెంట్ ఇయర్ బై ప్రీవియస్ ఇయర్గా బేస్ ఇయర్ అని ప్రజెంట్ ఇయర్ బై బేస్ ఇయర్ ఇంటూ 100. వర్తమాన సంవత్సర ధర బై ఆధార సంవత్సర ధర ఇంటూ పైన తెలుగులో రాశాను నేను వర్తమాన సంవత్సరం అంటే 100 బై 100 ఇంటూ 100 అంటే 100 వేస్తుంది. ఇక్కడ 110 వర్తమానం ఎంత 110 బేస్ ఎంత 2000 ఎంత ఉంది 100 ఉంది కాబట్టి 110 బై 100 ఇంటూ 100. అలానే 125 బై 100 ఇంటూ 100, 133 బై 100 ఇంటూ 100, 149 బై 100 ఇంటూ 100, 139 బై 100 ఇంటూ 100, 150 బై 100 ఇంటూ 100, 160 బై 100 ఇంటూ 100. ఫస్ట్ ఇది భాగిస్తే 110 వచ్చింది.
రెండోది 125 వచ్చింది. ఇదేంటి స్థిర ఆధార సూచి సంఖ్యలు. దీన్ని గొలుసు ఆధార సూచి సంఖ్యలు కనడు అనుకోండి, అంటే స్థిర ఆధారం కనుక్కున్న తర్వాతనే గొలుసు ఆధారం అనేది చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది, కానీ వేరే ద్వారా చేయడానికి అవకాశం అనేది లేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ సార్ ఇందాక లింక్ చెప్పిన సూత్రం అది, అంటే కరెంట్ ఇయర్ బై బేస్ ఇయర్ ఇంటూ 100, అంటే వర్తమాన సంవత్సర ధర బై ఆధార సంవత్సరం. గొలుసుకు వచ్చే కల ఏంటంటే ఫస్ట్ 100 యాజ్ ఇట్ ఈజ్గా వేసుకున్నాడు. రెండో దానికి ఏం చేశాడంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 110 బై 100 ఇంటూ, అంటే ఇక్కడ వచ్చింది ఎంత 125, 125 బై 100 ఇంటూ 100, అలానే 133 బై 100 ఇంటూ, అంటే లింకుని గొలుసులకు కూడా మార్చుకోవడానికి ఈ క్రింది విధంగా కూడా మనం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. మీరు చేస్తే ఆ లెక్క రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే గొలుసును లింకులోకి మార్చుకోవచ్చు, లింకుని గొలుసులోకి కూడా చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడు, ఈ క్రింది దత్తాంశం నుండి స్థిర ఆధారం నుండి గొలుసు ఆధార సూచి సంఖ్య నిర్మించండి. స్థిర ఆధారాన్ని గొలుసు సూచి 2002, 2003, 2004, 2005 అప్ టు 2008 వరకు ఇచ్చాడు. 34, 38, 40, 45, 50, 54, 59 ఇచ్చాడు. ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే చూడు, టేబుల్ చూడు ఒకసారి. ఫస్ట్ సంవత్సరం, ధర, స్థిర ఆధారం, లింక్ సాపేక్షకాలు, గొలుసు సూచి. నేనేం చేశాను, వర్తమాన సంవత్సర ధర అంటే 2002ని బేస్ చేసుకున్నాను, అంటే 34 బై 34 ఇంటూ 100 ఫస్ట్ చూడండి. రెండోది 38 బై 34 ఇంటూ 100, 40 బై 34 ఇంటూ 100, 45 బై 34 ఇంటూ 100, 50 బై 34 ఇంటూ 100, 54 బై 34 ఇంటూ 100, 59 బై 34 ఇంటూ 100 వేస్తే ఫస్ట్ ఇదేమో 100 వచ్చింది, రెండోది 117 వచ్చింది. ఇది వస్తే వాటి విలువలను వీటికి డినోట్ చేసామా. నెక్స్ట్ లింక్ సాపేక్షకం, అంటే గొలుసు నుండి లింక్ సాపేక్షకం చేయమంటానికి అవకాశం. ఫస్ట్ 100 వేసాను నాన్న, తర్వాత ఏం చేయాలంటే దీనికి అంటే మనకు వచ్చిన జాగ్రత్తగా చేస్తే మనకు అందులో ఏమీ లేదు, 117 బై 100 ఇంటూ 100 అంటే ఇది, అంటే ఈ వచ్చిన ఆన్సర్, అంటే ఈ వచ్చిన ఆన్సర్ బై గత సంవత్సరాలు సూచి చేస్తే మనకి ఇక్కడ చేసాను చూడండి, సివై బై పీవై ఇంటూ 100 అని గొలుసు సూచి ప్రకారం వేసాను. దీని ప్రకారం మీరు తయారు చేస్తే మనకి ఈ క్రింది ఆన్సర్ రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. తర్వాతనే ఎల్ఆర్ బై పక్కన కూడా ఇంకోటి కూడా చూపించచ్చు చూడండి, గొలుసు సూచి సంఖ్య, అంటే లింక్ సాపేక్ష కానీ గొలుసులో స్థిర ఆధారం మార్చుకోవచ్చు, లింకులోకి మార్చుకోవచ్చు. అంటే ఇదేమో కరెంట్ ఇయర్, ఇదేమో ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ బై ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100, ఇదేమో దాని ప్రకారం మనం చేస్తే రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే స్థిరాధార సూచిని గొలుసులోకి మార్చడం, అంటే కన్వర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ బేస్ ఇండెక్స్ చేసేయండి. స్థిరాధార సూచి సంఖ్యలను గొలుసు సూచీలుగా కానీ గొలుసు సూచి సంఖ్యలు స్థిరాధార సూచి సంఖ్యలు కానీ మార్చవచ్చు. అందులో ఆధారం ఏంటంటే గొలుసు ఆధార సూచి సంఖ్యలు స్థిరాధార సంఖ్యలు మార్చడానికి ఈ క్రింది పద్ధతిని మనం పాటించాలి. ఏంటి, నెంబర్ 1 ఏం చేయాలంటే మొదటి సంవత్సరం 100గా తీసుకోండి, అంటే స్థిరాధారం. ప్రస్తుత సంవత్సరం గొలుసు ఆధార సూచి ఇంటూ స్థిర ఆధార సూచి చేస్తే బై 100 చేస్తే మనకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక లెక్క చూడండి, ఇక్కడ చిన్న ఒక లెక్క చేసి పెట్టాం, అందులో ఉంటుంది చూడండి ఒకసారి. మీకు ఒకసారి చూడండి, 2002, 2003, 2004, 2005, 2006, 2007. తర్వాత స్థిరాధారం 200 అంటే 376, 392, 408, 380, 392, 400. కింద ఏమన్నాడు, స్థిరాధారంలోకి మార్చుకోమన్నాడు. స్థిరాధార సూచి సంఖ్య అంటే 100 వేసాడు. అక్కడ ఒకటి ఎగ్జాంపుల్ వేసి పెట్టేట్టున్నాం, అంటే 392 డివైడెడ్ బై 376 ఇంటూ 100 చెప్తుంది. రెండోది 408 డివైడెడ్ బై 376 ఇంటూ 100 కొడితే అది వస్తుంది. మళ్ళీ 380 డివైడెడ్ బై 376 ఇంటూ 100 కొడితే మీకు ఒకటి వేసి పెట్టాను, ఒకటి వేసి పెట్టాడు, మిగతా మనం చేస్తే అంటే ఏంటిది, స్థిరాధార సూచి సంఖ్యను గొలుసు ఆధారంలోకి మార్చాలంటే ఈ సూత్రం ద్వారా మనం, అంటే ప్రస్తుత సిబి అంటే ప్రస్తుత సంవత్సరం కరెంట్ బేస్ ఇండెక్స్ ఇంటూ ప్రీవియస్ బేస్ ఇండెక్స్ బై 100 చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. దీని ఆన్సర్ కూడా పైన చూడండి, సూత్రం పైన ఇచ్చాడు, ఇగో పైన ఇచ్చాడు చూడండి, ప్రస్తుత సిబిఐ ఇంటూ గత సంవత్సరం సిబిఐ బై 100 అంటే చేస్తే మనకి సిబిఐ చేస్తే మనకి అది రావడం. కరెంట్ ఇయర్ సిబిఐ బై ప్రీవియస్ ఇయర్ సిబిఐ ఇంటూ 100 అంటే కరెంట్ ఇయర్ ఎంత ఉంది,
దాన్ని ఇక్కడ ఇచ్చాడు అన్నాను ప్రజెంటింగ్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ ఎంత ఉంది, ప్రొసీడింగ్ ఇయర్ ఎంత ఉంది చేస్తే మనకి ఈ ఆన్సర్ రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇగో చేసి చూపించాడు. దీని ద్వారా చేస్తే మనకి అంటే 392/376 × 100. నెక్స్ట్ ఎంత ఉంది నాన్న, 408 ఉంది. మీరు క్యాలిక్యులేటర్ మీద కూడా కొట్టి చూసినా సరే మీకు తెలియటానికి ఆస్కారం ఉంటుంది, తొందరగా రావడానికి కూడా మీకు ఆస్కారం అనేది ఉంటుంది. దీని పద్ధతి ప్రకారం చేసి చూడండి, ఈ ఆన్సర్లు వస్తాయి. ఇంకపోతే నెక్స్ట్ జీవన వ్యయ సూచి. ఇది ప్రైస్ రిలేటివ్ మెథడ్ అని అంటారు. జీవన వ్యయ అంటే కాస్ట్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ మెథడ్ అంటారు. అంటే ధరల స్థాయిలో ఏర్పడే మార్పులను వినియోగదారుల జీవన ప్రమాణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలిపే సూచన ఏమంటారంటే జీవన వ్యయ సూచి అంటారు. దీనిని వినియోగదారుల సూచి అని కూడా అంటానికి అవకాశం ఉంటుంది, లేదా చిల్లర ధర సూచి అని కూడా దీన్ని ఇస్తారు. అంటే ఇందులో ధర అంటే మనకి ఆర్థిక వ్యవస్థలో ధరల స్థాయిలో మార్పులను తెలియజేస్తుంది. అంటే ధరలు పెరిగినా తగ్గినా టోకు ధరల ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. ఇందులో జీవన వ్యయ సూచ్యంకను భారతీయ సూచ్యంకలే వస్తువు యొక్క ప్రాధాన్యతను బట్టి భారాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఒక్కొక్క అంశంపై పెట్టిన మొత్తాలను వివిధ భారాలతో మనం జీవన వ్యయ సూచ్యంకను కనుక్కునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇందులో మనకి సమిష్టి వ్యయ పద్ధతి, యావరేజ్ ఎక్స్పెండిచర్ మెథడ్ 4 మార్కులు థియరీకి వచ్చి అడుగుతున్నాను, అందుకని మీకు ఇది మొత్తం రాసి పెట్టి చూపించాను. అంటే ఈ పద్ధతిలో లాస్ట్ ఫేర్ పద్ధతిలానే ఉంటుంది. ఈ పద్ధతిలో ఏ వర్గ ప్రజలను ఉద్దేశించి సూచి సంఖ్య నిర్మించవలెనో ఆ వర్గ ప్రజలు వినియోగించే వస్తువుల పరిమాణాల ఆధారంగా సంవత్సరాలను అంచనా కట్టి వాటిని భారాలలో తీసుకుంటారు. వర్తమాన సంవత్సరంలో వివిధ వర్గాల వస్తువుల ధరల ఆధారంగా సంవత్సరంలో వినియోగించిన పరిమాణాలను క్యూఓ గుణించి ఆ వస్తువు కొనడానికి అయిన సమిష్టి వ్యయాన్ని కనుగొవాలి, అంటే P1 Q0. ఇదే విధంగా ఆధార సంవత్సర ధరను అంటే P1ని ఆధార సంవత్సర పరిమాణంతో క్యూఓతో గుణించి ఆధార సంవత్సర సమిష్టి వ్యయాన్ని P0 Q0తో గుణించాలి. దాని సూత్రం ఇచ్చాడు జీవన వ్యయ సూచి P1 Q0/σ P0 Q0 × 100. ఇంకో రెండవది ఫ్యామిలీ బడ్జెట్. ఇది 10 మార్కులకు చాలా క్వశ్చన్ పేపర్లు అడిగాడన్న. కుటుంబ బడ్జెట్ పద్ధతి అంటాడు, లేదా ఫ్యామిలీ బడ్జెట్ మీద. దీని సూత్రం 3-4 సూత్రాలు ఉన్నాయి నాకు. σ PV/σ V అన్న ఒకటే, లేదా σ IV/σ V అన్న ఒకటే, σ PW/σ W అన్న ఒకటే. బాగా గుర్తుపెట్టుకోండి, కుటుంబ బడ్జెట్ పద్ధతి అన్న జీవన వ్యయ సూచి అన్న ఒకటే. దీని సూత్రం ఏంటంటే σ PV/σ V, లేదా σ IV/σ V, లేదా σ PW/σ W. ఇక్కడ P1/P0 చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే P అంటారు. P0 × Q0 చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే V అంటారు. P × Vతో చేస్తే PV వస్తుంది. బాగా తిట్టుకున్నాను. ఫస్ట్ P అన్నా I అన్నా ఒకటేనా. దీనికి కావాలంటే P1/P0 × 100 చేస్తే P కానీ I కానీ వస్తుంది, ఎందుకంటే పైన IV చెప్పుకున్నాం కదా అలా. లేదా P అంటేనే అన్నా I అన్నా ఒకటే, P1/P0 × 100. V కావాలంటే V అన్నా W అన్నా ఒకటి, వెయిటెడ్ అని అర్థం, లేదా వాల్యూస్ అని అర్థం. P0 × Q0 చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే W అంటారు, లేదా V అంటారు. అప్పుడు మనం లెక్క చేయడానికి ఆస్కారం. ఒకసారి చూడండి, IMP నాన్న క్వశ్చన్ పేపర్లో చాలా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ మనం జాగ్రత్త చేస్తే నెంబర్ 1 ఏమన్నాడు, ఈ క్రింది సంవత్సరాల ఆదాయంతో 1990 యూనిట్ ధరలు ఇచ్చాడు, 2000 ధరలు ఇచ్చాడు. ఫస్ట్ యూనిట్స్ ఇచ్చాడు, యూనిట్ ధర ఇచ్చాడు. అంటే ఫస్ట్ పరిమాణం ఇచ్చాడు కాబట్టి QO అనుకున్నానా నేను, యూనిట్ ఇచ్చాడు కాబట్టి PO, ఇది P1. ఇప్పుడు లెక్కని ఏం చేసుకోవాలి, పరిమాణం ఫస్ట్ లెక్క చూడనా. వినియోగదారుల సూచి అని రాసి ఆహారము, శక్తి, వస్త్రాలు, ఇంటి అద్ద, ఇతరాలు. ఏమి ఇచ్చాడు నాన్న, పరిమాణం QO 200, 60, 50, 20, 25. ధర 10, 6, 10, 48, 50. నెక్స్ట్ P1 12, 7.5, 12, 52, 16.50. ఇచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ మనం ఏం కనుక్కున్నాం, P1 Q0 కనుక్కున్నాడు. వాడు కనుక్కుంది, మనం ఏం కొత్త చేయదు. ఫస్ట్ P0 Q0 కనుక్కున్నాడు. P0 Q0 అంటే 200 × 10 2000,
60 ఇంటూ 6 360, 50 ఇంటూ 10 500, 20 ఇంటూ 48 900, 25 ఇంటూ 15 375. తర్వాత P1 Q0 ఇక్కడ ఉంది కదా, P1 ఉంది Q0 అంటే 200 ఇంటూ 12 2400, 60 ఇంటూ 7.5 450, 50 ఇంటూ 12 600, 20 ఇంటూ 52 1040, 25 ఇంటూ 1650 మనకి ఎంత వచ్చిందంటే 412 వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని వీటిని టోటల్. తర్వాత P కావాలంటే ఇంతకుముందు అనుకున్నాగా P1/P0 ఇంటూ 100. P1 ఎంత 12/10 ఇంటూ 100, 750/6 ఇంటూ 100, 12/10 ఇంటూ 100, 52/48 ఇంటూ 100, 1650/15 ఇంటూ 100 చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర P వచ్చింది, V వచ్చింది. అంటే P ఇంటూ V చేస్తే PV వస్తుంది. అంటే P ఇంటూ V చేస్తే PV వచ్చింది. PV చేసుకుంటే PV వాల్యూ వేసాను. అంటే ఇదే 0 దీని ఇంటూ 100 చేస్తే ఇది. ఇప్పుడు దీని జీవన వ్యయ పద్ధతి అన్నా చూడండి, సమిష్టి పద్ధతి అన్నా జీవన వ్యయ పద్ధతి. వినియోగదారుల సూచి అన్న ఏమన్నాడు, సిగ్మా P1 Q0/సిగ్మా P0 Q0 ఇంటూ 100. అంటే ఫస్ట్ ఇది వేసాడు. వినియోగదారుల సూచి కావాలంటే ఏం చేశాడు, సిగ్మా PV/సిగ్మా V అంటే సిగ్మా PV/సిగ్మా V అంటే 4,90,250 4,195 భాగిస్తే 116.86. అంటే సమిష్టి పద్ధతి, కుటుంబ పద్ధతి. ఎగ్జామ్లో మనకి IMP లెక్కలు అడగటానికి కూడా ఆస్కారం అనేది ఉంది. అంటే మనం లెక్కలు అడిగేటప్పుడు జాగ్రత్త 1-2 సార్లు ఆలోచించి మనం ఆ లెక్కను అనేదాన్ని లెక్కించాలి. లెక్కించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేస్తే అందులో ఏ విధంగా ఉంది లెక్క ఏంటి అనేది మనకు తెలియడానికి అవకాశం అనేది చేస్తుంది. అంటే సిగ్మా IW అన్నా సిగ్మా ఏదన్నా మనకు వచ్చిన ఫార్ములాని బట్టి లెక్కలో చేయాలి. అంటే సమిష్టి పద్ధతి అన్నా జీవన వ్యయ పద్ధతి అన్నా వినియోగదారుల సూచి అన్న ఒకటేనా, కుటుంబ బడ్జెట్ పద్ధతి మనకి లెక్కలో ఇంపార్టెంట్గా మనం చేసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే లాస్పే కానీ, పాషే కానీ, ఫిషర్ కానీ, మార్షల్ కానీ, బౌలే కానీ, టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఆర్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ లేదా జీవన వ్యయ సూచి, దీన్నే కుటుంబ బడ్జెట్ పద్ధతి అని. వీటిలో మనకు ఒక లెక్క ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. ఈ మూడింటి మీద మనం ఇవి నేర్చుకున్నట్లయితే ఒక 10 మార్కులకు ఒక పెద్ద లెక్క వస్తుంది, 4 మార్కులకి ఒక చిన్న లెక్క వస్తుంది, ఒక థియరీకి వచ్చిన కూడా అడిగే అవకాశం అనేది ఏర్పడుతుంది. అందుకని విద్యార్థులు ఈ చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 30 మార్కులు సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. 30 మార్కులు కూడా డిపెండ్ ఆన్ ఫార్ములాసే. అంటే మనం సూత్రాలు చదివినట్లయితే ఆ సూత్రాల ద్వారా దీన్ని మనం లెక్కించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది.